అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. నేను పెడన నుండి షిరిడి యాత్రకు బయలుదేరి వెళ్తున్నానండి. షిరిడి ఎలా చేరుకోవాలి, నేను ఎలా చేరుకున్నాను, షిరిడిలో ఎక్కడ స్టే చేశాను, ఆ రూమ్ రెంట్ ఎంత, ఇవన్నీ కూడా మీకు చాలా విషయాలు మీకు వీడియోల ద్వారా తెలియజేస్తూ జరుగుతుంది. షిరిడిలో A to Z అన్ని విషయాలు కూడా వీడియోలు తీయడం జరిగిందండి. నాసిక్, త్రయంబకేశ్వరం, అలాగే అజంతా, ఎల్లోరా గుహలు, అలాగే తొగ్లక్ పరిపాలించిన ఔరంగాబాద్లోని దౌలతాబాద్ కోట, తాజ్మహల్, అబ్బబ్బో చాలా విషయాలు అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రతిరోజు వీడియోల రూపంలో మీ ముందుకు వస్తుంటాను. ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడండి. షిరిడిలో నేను ఉంటున్నటువంటి రూము ద్వారకామాయి అంటే చావడి ప్రక్కనే నాకు రూమ్ దొరికిందండి. హోటల్ సాయి శివ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి ప్రక్కనే ఉంది హోటలు. ద్వారకామాయికి చావడికి ప్రక్కనే 4 అడుగులు దూరంలో ఉంటుందండి. అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. ఓనర్ కూడా చాలా మంచివాడు. ఫోన్ నెంబర్ చెప్తాను, మీరు రాసుకోండి. 9971460899. మరి ఒక నెంబర్ చెప్తాను, 7011348644. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు హోటల్ ఎక్కడో కనుక్కోవచ్చు. చూడండి, మాటల్లోనే వరంగల్ వచ్చేసాం. నేను నర్సాపూర్ టు నాగర్సోల్ బండికి 10 రోజుల ముందు టికెట్ తీసుకున్నానండి. టికెట్ 510 రూపాయలు పడింది. గుడివాడలో ట్రైన్ ఎక్కి ప్రయాణం చేస్తూ సాయంత్రం 8 గంటలకల్లా హైదరాబాద్ చేరుకున్నాను. ఆ తర్వాత హాయిగా టిఫిన్ చేసి పడుకొని తెల్లారి ఉదయం 7:30కు నాగర్సోల్లో దిగాను. నాగర్సోల్లో దిగి అక్కడ మెటడోర్ వ్యాన్లో షిరిడీకి 100 రూపాయలు ఇచ్చి ప్రయాణం చేశాను. షిరిడీ చేరుకున్నాను. షిరిడీలో ఆ బాబా దయ వల్ల నాకు ద్వారకామాయి చావడి ప్రక్కనే 4 అడుగుల దూరంలో, బాబా మందిరానికి 4 అడుగుల దూరంలో నాకు రూమ్ దొరికింది. మీకు ఇంతకుముందు ఫోన్ నెంబర్ చెప్పాను. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు ఎప్పుడైనా వస్తే స్టే చేయవచ్చు. ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ, డీలక్స్ రూములు అన్నీ ఉన్నాయండి. 500 కాడి నుంచి 2000 రూపాయల దాకా రూములు ఉన్నాయి. ఈ హోటల్ యజమాని చాలా మంచివారు, ఆప్యాయంగా పలకరిస్తున్నారు. మీరు కూడా అక్కడే ఉండొచ్చు. ఇక్కడ 4 రోజులు ఉండి ఆ తరువాత మళ్ళీ నేను నాసిక్ బయలుదేరి వెళుతున్నానండి. నాసిక్లో గోదావరి నది పుట్టినటువంటి స్థానము, నాసిక, త్రయంబకేశ్వరం, ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయండి. వరుసగా ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. షిరిడీలో సాయిబాబా చావడి ప్రక్క గల్లీలో నాకు ఈ రూము దొరికిందండి. ఫర్ డే 500. నేను సింగిల్ ఒక్కనే కాబట్టి నాకు సరిపోతుంది. బాగుంది. నాన్ ఏసీ, బడ్జెట్ ట్రావెలర్ కాబట్టి మనకి సరిపోతుంది. బాత్రూమ్ కూడా ఉందండి, అటాచ్డ్ బాత్రూము. నాకు చాలా అనుకూలంగా ఉంది. నేను 4 రోజులు ఇక్కడ స్టే చేసి చుట్టుపక్కల ఉన్నటువంటివన్నీ కూడా వీడియోలు తీసి పెట్టడం జరిగింది. ఎంతో కష్టపడి వీడియోలు తీస్తున్నాం. ఒక లైక్ ఇవ్వండి చాలు. రూమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. 500 ఫర్ డే ఇన్ షిరిడి. టెంపుల్ కే పాస్, టెంపుల్ నుంచి 4 అడుగులు, ఒక 100 మీటర్ల దూరం ఉంటుందండి గట్టిగా. నాకైతే బాగా నచ్చింది. ఇంత బిజీలో ఇంత తక్కువలో దొరకడం నాకు అదృష్టం అనిపించి ఆ బాబా గారి దయ వల్ల దొరికిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది షిరిడీలో అన్ని చోట్ల ఏర్పాటు చేసినటువంటి బాబావారి లైవ్. ఎప్పుడు మనకి నిత్యం
బాబావారి గుళ్ళో ఏం జరుగుతుందో మనకి లైవ్ ఇస్తూ ఉంటారు. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం చూడండి. భక్తులు తండోపతండాలుగా వచ్చి నమస్కరించుకుని వెళుతూ ఉన్నారు. ఇదిగోనండి, ఇదే చావడి. బాబావారు ఇక్కడే విశ్రాంతి తీసుకునేటువంటి వారు ఎక్కువ కాలం. ద్వారకామాయి ఆ ప్రక్కనే ఉంటుంది. ద్వారకామాయిలో ఉంటున్నప్పటికీ ఇక్కడే ఎక్కువ విశ్రాంతి తీసుకుని ఉండేటువంటి వారు బాబావారు. ఆ చావడి ఇప్పటికీ అలాగే ఉంది. అక్కడ ఒక మందిరాన్ని కట్టి భక్తులందరూ దర్శించుకుంటూ ఉంటారు. బాబా తిరిగిన స్థలము చాలా పవిత్రమైన స్థలం అండి. ఇక్కడ కాలు పెడితే చాలు మనకి ఎంతో ఎనర్జీ వస్తుంది. ఇదేనండి చావడి, దూరంగా తీస్తున్నాం. ఆడవాళ్ళు వెళ్ళడానికి ప్రత్యేకించి మార్గం, మగవాళ్ళు వెళ్ళడానికి ప్రత్యేకించి మార్గం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ చావడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఈ ప్రక్కనే ఆ ఎదురుగుండా కనబడుతున్నదే మనకి ద్వారకామాయి. ఈ లోపలికి వెళ్ళి మనం బాబా వారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడే ధుని ఉంటుంది. ఆ ధునిని కూడా దర్శనం చేసుకొని ద్వారకామాయిలోకి ఇదివరకు కెమెరా అలౌ చేసేవాళ్ళు, ఇప్పుడు కెమెరా అలౌ చేయట్లేదండి. అందువల్ల బయట నుంచే మీకు ద్వారకామాయి చూపించడం జరుగుతుంది. ఇదిగోండి, ఇది చావడి. దీని ప్రక్కని కొంచెం దూరంలోని ఇదిగోండి ద్వారకామాయి. అదిగోండి బోర్డు చూశారు కదా, హిందీలో రాశారు ద్వారకామాయి అని. ఇక్కడ గేటు మీద కూడా ఉంటుంది ద్వారకామాయి. ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తాను చూడండి బాబావారిని. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఇంతకుముందు లోపలికి కెమెరా అలౌ చేసేవారు, ఇప్పుడు అలౌ చేయట్లేదు. ఇంకా రాను రాను సెక్యూరిటీ టైట్ చేస్తున్నారు. అదిగోండి బాబావారు మనకి చక్కగా కనబడుతున్నారు. భక్తులు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నారు. ఈ వీడియో తీసిన తర్వాత నేను కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చానండి. ఇదిగోనండి, ఆ ప్రక్కనే మనకి బాబావారి ఆలయ శిఖరం ఇక్కడే కనబడుతుందండి. చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏర్పడిపోవటం వల్ల బాబావారి టెంపుల్ మనకి ఎక్కడా కనిపించదు. ఇదిగోండి, ఇక్కడైతే కొంచెం బాబావారి శిఖరం కనపడుతుంది. ఇదిగోండి టీవీలో చెప్తూ ఉన్నారు. ఇదిగోండి బాబావారి చరిత్ర మనకి అందరికీ తెలిసిందే, సచ్చరిత్ర. ప్రతిరోజు కొన్ని వేల మందికి ప్రసాదాన్ని వండి పెడుతూ ఉంటారండి. ఇదిగోనండి భోజనశాల చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఒకేసారి 3,000 మంది కూర్చొని భోజనం చేయడానికి ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 40,000 మంది భోజనాలు చేస్తున్నారని మనకి ప్రకటన ఇచ్చారు. అక్కడ చూడండి భారీగా తయారు చేస్తున్నారు పదార్థాలు. ఇదేనండి భజన శ్రీ షిరిడి సాయిబాబా సమాధి మండపం. ఇక్కడ భజనలు, భక్తి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇదిగోండి మనకు కనబడుతుంది చూసారా ఎదురుగుండా, అక్కడే ₹2 టీ, ₹2 కాఫీ, ₹3 పాలు, ₹3 ఇలా అమ్ముతారండి. ఇది దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటిది. టీ ₹2కి దొరకడం అనేటువంటిది ఈ రోజుల్లో విడ్డూరం కదా, కానీ ఇక్కడ షిరిడీలో అది అమలు చేస్తున్నారు. అలాగే అన్ని లడ్డు ప్రసాదము, టిఫిన్ కూడా ₹5కి ఇచ్చేటువంటి కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ బాబావారి దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిగోండి శిఖరం ఇక్కడ కూడా మనకు కొద్దిగా కనపడుతుంది.
మండపం దగ్గర భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మార్చి నెలలో వెళ్ళడం వల్ల నాకు దర్శనం అనుకూలంగా ఉంది. జనం కూడా కొంచెం తక్కువ ఉన్నారండి. అదే మే నెలలో అయితే విపరీతంగా ఉంటారు. మనం తిరగడానికి ఖాళీ ఉండదు. ఇదిగోండి తాజుద్దీన్ బాబా వారి మందిరము. ఇదిగోండి మహల్సాపతి సమాధి. ఇది కొంచెం ద్వారకామాయి ఎదురుగుండా ఉన్నటువంటి సందులోకి వెళితే ఆ కొంచెం దూరం వెళ్ళగానే ఆ ప్రక్కన ఇంకొక చిన్న సందు ఉంటుందండి. ఆ సందులోకి వెళితే మహల్సాపతి వారి సమాధి మనకి దర్శనమిస్తుంది. ఇదిగోనండి ఇదే మహల్సాపతి వారి సమాధి, ఇదే పూజా మందిరము. వారి యొక్క వంశపారంపర్యంగా ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. మహల్సాపతి సమాధి. మహల్సాపతి బాబాకి చాలా సన్నిహితమైనటువంటి వాడు. ఆ కథ అంతా మనకు తెలుసు. ఈయనేనండి మహల్సాపతి. ఈ మహల్సాపతి సమాధి చూసిన తరువాత కొంచెం ప్రక్కగా ఆ సందులోనే వెళితే శ్యామ గారి ఇల్లు కూడా మనకి కనపడుతుందండి. ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి. షిరిడి వచ్చినటువంటి వాళ్ళకి ఇవన్నీ తెలియదు. హడావిడిగా బాబాని దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ చూస్తే మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇదిగోండి శ్యామాస్ హౌస్ వారి యొక్క ఇల్లు. ఈ శ్యామ గారు కూడా బాబా గారికి చాలా సన్నిహితులు. ఇవన్నీ కూడా పక్కపక్కనే ఉన్నాయండి. ద్వారకామాయికి ప్రక్కనే ఉన్నాయండి. ఇవి 4 అడుగుల దూరంలో. ఇదిగోండి ఈ బాబావారి గుడి చుట్టూ ఉన్నటువంటి గల్లీల్లో చాలా హోటల్స్, రూమ్స్ రెంట్కు దొరుకును అని రాసి ఉన్నాయి. మనకి ఎవరికి నచ్చినటువంటి వారు రూమ్ నెతుక్కొని ఎంతో కొంత బేరం అడిగికొని తీసుకోవడం మంచిది. సీజన్ బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. జనం ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయండి. జనం తక్కువగా ఉన్నప్పుడు కొంచెం రేట్లు తక్కువగా ఉంటాయి. సీజన్ బట్టి కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. ఇదిగోండి మళ్ళీ మనం బాబా గారి మందిరానికి వచ్చేసాము. ఇదేనండి ద్వారకామాయి చావడి. మళ్ళీ ఈ సెంటర్కి ఒక రౌండ్ కొట్టేసి ఈ సెంటర్కి వచ్చేసాం. ఇలా మెయిన్ రోడ్డుకి వెళితే ఇదిగోండి బాబావారు గుళ్ళో లైవ్ ఎప్పటికప్పుడు మనకి కనిపిస్తూనే ఉంటుంది. షిరిడీలో ఉంటే బాబావారు మన వెంటనే ఉంటారు. ఏ హోటల్కి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా ఈ టీవీలో బాబావారి చరిత్ర, బాబావారి గుళ్ళో ఏం జరుగుతుందో అంతా వస్తుంది. ఇదిగోనండి ద్వారకామాయి పక్క సందులో కొంచెం దూరంలోనే నేను తీసుకున్నటువంటి హోటల్ ఉంది. అదిగోండి పైన కనపడుతుంది కదా, సాయి శివ హోటల్, సాయి శివ అని. అదిగోండి ఎదురుగుండా కనపడేటువంటి షాపు ప్రక్కనే ఉంది. ఇక్కడే నేను రూమ్ తీసుకున్నాను. రూమ్ మీకు ముందు చూపించడం జరిగింది, ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే ఇక్కడ స్టే చేయండి, బాగుంటుంది. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. మళ్ళీ ద్వారకామాయి వచ్చామండి. ఎన్నిసార్లు దర్శించినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది ద్వారకామాయి. ఎందుకంటే ఆ బాబా గారు తిరిగినటువంటి నేల మనల్ని అలా ఆకర్షిస్తూ ఉంటుంది. అదిగోరండి శిఖర దర్శనం మళ్ళీ చేసుకుందాం. ఓం సాయిరాజ్ మహారాజ్కి జై. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ రోడ్లో మనం
తిన్నగా నడిచి వెళ్ళినట్లయితే బాబా గారి పల్లకి పార్క్ ఒకటి వస్తుందండి. అది కూడా చాలా బాగుంటుంది. ఆ పల్లకి పార్కు కూడా చాలా బాగుంటుంది. అక్కడ బాబా వారిని పల్లకీలో మోసినటువంటి దృశ్యాలన్నీ కూడా చిత్రీకరించడం జరిగింది. అది మీకు రాబోయేటువంటి తర్వాత వీడియోలో అవంతా కూడా చాలా చక్కగా చిత్రీకరించడం జరిగింది. తప్పనిసరిగా చూడండి. ప్రతిరోజు ఈ షిరిడి యొక్క విషయాలన్నీ ప్రతిరోజు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు కొత్త కొత్త వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను. మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎప్పుడు చూసేటువంటి వారు లైక్ చేస్తే చాలు. ఎంతో కష్టపడి తీస్తున్నాం ఈ వీడియోస్. మీరు చూసి మీరు లైక్ చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ మంచి మంచి వీడియోలు షేర్ చేయటం వల్ల వారు కూడా చూసినటువంటి భాగ్యం మీ పుణ్యం ఖాతాలో పడుతుంది. కాబట్టి ఈ వీడియోని మీ బంధువులకి తప్పనిసరిగా షేర్ చేయండి. అదిగోనండి, ఇక్కడికి వచ్చేసాం పార్కు దగ్గరికి. ఇంకా కొద్దిగా మెయిన్ రోడ్డు కనబడుతూ ఉంటుంది. మెయిన్ రోడ్డు చూడండి. ఇక్కడ ఐ లవ్ సాయిబాబా అని బోర్డు పెట్టారు. అందరూ ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు. దీన్ని ఆనుకుని